రైట్ బ్రేకింగ్ న్యూస్ కర్ణాటక ధార్వాడలో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద వందల సంఖ్యలో కార్మికులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వందలాదిగా జనాలు గుమిగూడడంతో పోలీసులు అక్కడికి చేరుకొని శిథిలాల కింద ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే శిథిలాల కింద ఎక్కువ మంది ఉండవచ్చన్న సమాచారంతో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఇది నిర్మాణంలో ఉన్న భవనంగా తెలుస్తోంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో ప్రస్తుతానికి ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు కొంతమంది మరణించినట్లు తెలుస్తోంది. ఇంకా కొంతమంది శిథిలాల కింద చిక్కుకునే ఉన్నారు. అసలు ఎంతమంది శిథిలాల కింద ఉన్నారనే సమాచారం పూర్తిగా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి మదర్. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గోపి, కీలకంగా కర్ణాటకలోని కమలేశ్వర్ నగర్ లో ఈ భవనం కూలినటువంటి ఘటనలో దాదాపుగా 100కు పైగా ప్రజలు దాని కింద శిథిలాల కింద ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే భవనం అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అనేది కూడా కాలేదు. 4 అంతస్తుల బిల్డింగ్ భవనాన్ని నిర్మించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో 4వ అంతస్తు నిర్మాణం జరుగుతుండగా ఈ ప్రమాదం అనేది కూడా చోటు చేసుకుంది. కీలకంగా ఈ 2 అంతస్తులో మొత్తం 4 అంతస్తుల భవనంలో 2 అంతస్తులు పూర్తి కాగా 2 అంతస్తుల దాన్ని కూడా రెంట్కి అనేది కూడా ఇచ్చారు. దానిలో భాగంగా అక్కడ పెద్ద సంఖ్యలోనే శిథిలాల కింద ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవైపు వర్క్ జరుగుతూ ఉండడం, అలాగే